అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'దశమగ్రహం' అనే చక్కటి కథ విందాం. ఈ కథ రాసిన వారు పతంగి శ్రీనివాసరావు గారు. ఈ కథ హాస్యానందం హాస్య మాసపత్రికలో ఫిబ్రవరి 2025వ సంవత్సరం ప్రచురితమైందండి. కథలోకి వెళితే, నడుస్తున్న సంవత్సరానికి కొన్ని సంవత్సరాల అనంతరం ఒకానొక నెలలో ఒకానొక రోజు ఉదయం కూరగాయల మార్కెట్ హడావిడిగా ఉంది. చేతిలో చిన్న సంచితో ఆ మార్కెట్లోకి అడుగుపెట్టాడు ఆనందరావు. తిన్నగా వెళ్లి కొద్దిగా కుప్పగా పరిచిన కూరగాయల వద్దకు వెళ్ళాడు. అది హోల్సేల్ మార్కెట్ అయినా గిరాకీ ప్రకారం కూరగాయలు విక్రయిస్తుంటారు. మిగిలిపోయిన కూరగాయలు పాడైపోతే ఎంతో నష్టం భరించవలసి వస్తుంది. అందుకే ఎక్కువ రేటువి తక్కువగా, తక్కువ రేటువి ఎక్కువగా అమ్ముతుంటారు. ఆనందరావు గమనించనిది తనను రెండు కళ్ళు గమనిస్తున్నాయని, అతను క్రయం చేసే విధానాన్ని సెల్ ఫోన్లో నిక్షిప్తం అవుతున్నాయని. కాలింగ్ బెల్ సౌండ్కు తలుపు తీయగానే లోపలికి ప్రవేశించారు ఇద్దరు వ్యక్తులు. ఎవరు మీరు? అసహనంగా అడుగుతున్న ఆ ఇంటి యజమాని ప్రశ్నకు వెంటనే స్పందించి, మీ పేరు ఆనందరావు కదూ? అడిగాడు. బయట నేమ్ ప్లేట్ మీద ఉందిగా. యజమాని మాటల్లో వెటకారం. జోబు నుంచి ఒక ఐడి తీసి చూపించి, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము గంభీరంగా పలికారు ఆ ఇద్దరు కోరస్గా. నేనేమి మీకు బాకీ లేను. పన్ను చెల్లింపుల్లో నేను ప్రాంప్ట్, చెప్పాడు ఆనందరావు. అతడు కూర్చోమని చెప్పకుండానే అక్కడ ఉన్న సోఫాలో కూలబడ్డారు ఆ ఇద్దరు. ఫలాని రోజు మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు కదూ? అడిగాడు ఒక అతను. అదేమిటి? అది పాకిస్తాన్ బోర్డర్లో లేదు కదా. ఆనందరావు వెటకారానికి ఒళ్ళు మండింది ఆ ఇద్దరికి. సెల్ ఫోన్లో ఒక ఫోటో చూపించి, చూడండి, ఇందులో ఉన్నది మీరే కదా అన్నాడు ఒక అతను. అవును, నేనే. నా ఫోటో ఎందుకు తీశారు? అయోమయంగా అడిగాడు ఆనందరావు. ఆ విషయానికే వస్తున్నాం. మీరు ఆ రోజు మార్కెట్లో టమాటా, ఉల్లిగడ్డలు కొనుగోలు చేశారు. అవి ఈ రోజుల్లో కొనేది బాగా బ్లాక్ మనీ ఉన్నవారే. మీ వంటి సామాన్య ఉద్యోగులకు అది వల్లకాని పని. అందుకని మీ మీద అనుమానపడవలసి వస్తోంది. మీరు బుకాయిస్తారని తెలుసు. అందుకే మీరు టమాటా, ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్నారు అనడానికి నిదర్శనంగానే ఈ ఫోటోలు. అర్థమైందా? హుంకరింపుగా అన్నాడు ఒకతను. అప్పటి వరకు వెటకారంగా మాట్లాడిన ఆనందరావు బిక్కచచ్చిపోయాడు. సార్, సార్, అర్థమైంది సార్. చేతులు కట్టుకుని వారి ముందు వినయంగా నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ సైతం కొనుగోలు చేయ సాహసించని వాటిని ఒక సామాన్య క్లరికల్ స్థాయిలో ఉన్న మీరు కొనుగోలు చేశారు. మీ దగ్గర బ్లాక్ మనీ ఉందని మేము అనుమానించడం సమంజసమే కదా. మీరు నిజాయితీగా పన్ను కట్టేవారని ఇప్పుడు మేము భావించడం లేదు. కాలు మీద కాలు వేసుకుని ధీమాగా అన్నాడు మరొకతను. చెమట్లు పట్టసాగాయి ఆనందరావుకు. నుదురు కొట్టుకుంటూ, అంతా నా కర్మ సార్ చెప్పాడు. ఏమిటి మీ కర్మ? హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్కు ఐటీలో మినహాయింపు ఉంది. ఈ మధ్య బ్యాంకులు ఇటువంటి కాస్ట్లీ కూరగాయలు కొనడానికి లోన్లు ఇస్తున్నాయి. వీటిని మాత్రం ఐటీలో మినహాయింపు లేదు. మీరేమైనా దొంగలెక్కలు చూపిస్తున్నారా? గుచ్చిగుచ్చి అడగసాగారు. గుక్క తిప్పుకోనివ్వడం లేదు ఆనందరావును. తిరిగి వారే పెద్ద పెద్ద హోటళ్లలో సైతం ఉల్లిదోశలు, ఉల్లి పకోడీలు వంటివి మెనూ నుంచి తీసివేశారు. భోజన హోటళ్లలో టమాటాలతో కర్రీస్ ఏమీ చేయడం లేదు. ఎవరో ఇంటికి 2 కార్లు ఉన్నవారు మాత్రం అప్పుడప్పుడు వాడే ఉల్లిగడ్డ, టమాటాలను కేవలం డొక్కు స్కూటీ ఉన్న మీ వంటి వారు వాడారంటే. ఆగి, చెప్పండి, అసలు మీ ఆదాయం ఎంత, ఖర్చెంత? నిగ్గదీశారు. వారి మాటల కంటే అదేదో సినిమాలో చూపించిన థర్డ్ డిగ్రీనే నయమనిపించింది ఆనందరావుకు. చేతులు పైకెత్తి నమస్కరించి ఏడుపు గొంతుతో చెప్పాడతను. సార్, ఆపండి సార్. అంతా నా ప్రారబ్ధం సార్. 9 గ్రహాల నుంచైనా విముక్తి కావచ్చు కానీ దశమగ్రహం నుంచి మాత్రం విముక్తి కాలేము సార్ అంటూ వారి ముందు గుండ్రాలు తిప్పాడు. మొన్న వచ్చి వెళ్ళిన పండుగకు బుద్ధిగడ్డి తిని మా అమ్మాయిని పిలిచాను సార్. అమ్మాయితో పాటు అల్లుడు కూడా వస్తాడుగా చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి తను వెళ్లి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా లాక్కెళ్ళాడు ఆనందరావు. బాగున్నారా నాన్న అంటూ లోపలకు ప్రవేశించింది ఇందుమతి. నమస్తే మావయ్య, బాగున్నారా అంటూ వెనకనే ప్రవేశించాడు భాస్కర్. భాగ్యం, అమ్మాయి అల్లుడు వచ్చారే,
అంటూ గట్టిగా కేకపెట్టాడు ఆనందరావు. వస్తున్నా అంటూ బయట కుంకుకు చేతులు తుడుచుకుంటూ వచ్చి పళ్ళన్నీ బయటకు పెట్టి నవ్వుతూ పలకరించింది భాగ్యం కూతుర్ని అల్లుడిని. ఏదైనా టిఫిన్ చేయి భార్యతో చెప్పాడు ఆనందరావు. అబ్బా, అంత ఘనంగా మీరు చెప్పాలా? చిటికలో తయారు చేయను ఉప్మా అంటూ వంటింట్లోకి దూరింది భాగ్యం. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉప్మా సేవిస్తున్న అల్లడి ముఖ కవళికలు అదోలా మారడం గమనించకపోలేదు ఆనందరావు. మధ్యాహ్నం వేళ భాగ్యం వంటింట్లో ఉంది. వసారాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు ఆనందరావు. మెల్లగా వచ్చి తండ్రికి ఎదురుగా కుర్చీని లాక్కుని కూర్చుంది. ఆనందరావు గారాల పట్టి ఇందుమతి. నాన్న పిలిచింది మెల్లగా. పేపర్ నుంచి తలెత్తి ఏంటమ్మా అడిగాడు జారిన కళ్ళద్దాల నుంచి చూస్తూ ఆనందరావు. ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు నాన్న. ఏమైందమ్మా? ఏమైనా లోపాలు జరిగాయా? ఎప్పుడో పండుగకు ఒకసారి వచ్చే అల్లుడికి ఉప్మా పెట్టడం నచ్చలేదు నాన్న. మరేం చేయమంటావమ్మా? ఏదైనా మంచి రుచిగా ఉండేట్టు ఉల్లిపకోడినో దట్టంగా ఉల్లిపాయలు వేసి పెసరగారులో ఆమె చెప్తూనే ఉంది. అమ్మా ఇందు గట్టిగా కేకవేశాడు. ఆ అరుపుకు వంటింట్లో నుంచి బయటకు వచ్చింది భాగ్యం కంగారుగా. ఏమైందండి అంటూ. చూడవే, మన ఇందు మన స్తోమతకు మించిన కోరికలు కోరుతోంది చెప్పాడు. నేనేం కోరానని? ఉల్లిగారెలు ఉల్లిపకోడీలు అడిగాను. ప్రతి కూరలో టమాటా మిక్స్ చేయిందే మీ అల్లుడు గారికి ముద్ద దిగదు. ముక్కు ఎగబీల్చింది ఇందుమతి. చూడు భాగ్యం, టమాటా కూడా అంటోంది చెప్పాడు ఆనందరావు భార్యకు. చేతులు పైట కొంగుకు రాసుకుంటూ. అదేంటి ఇందు, మీ నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసులో పై సంపాదన లేని చిన్న ఉద్యోగి, అది మరిచావా అన్నది భాగ్యం. అది అలా ఉంచు భాగ్యం అంటూ కూతురు వైపు తిరిగి, చూడు ఇందు, నువ్వు అల్లుడు గారు పండగకు ఇంటికి వచ్చారు, సంతోషం. కావాలంటే ఏదైనా కానుక కోరుకుంటే వాయిదాలు కట్టి ఆ కానుకను మీకు ఇస్తాను, అంతేగాని అన్నాడు. ఆగాడు. పో నాన్న, నువ్వు మరీను. బోడి కానుక ఎవరికి కావాలి? మా ఇంటి నిండా ఫర్నిచర్ ఉంది. నోరు చచ్చి ఆయన ఉన్నారు. ఆయన నన్ను అసంతృప్తి పరుస్తారా? ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది అరిచింది ఇందుమతి. తల పట్టుకుని లేచిన ఆనందరావు షర్టు తగిలించుకుని బయటకు వచ్చాడు. నేరుగా కాబూలీవాలాకు ప్రతిరూపమైన కాంతారావు ఇంటికి వెళ్ళాడు. కాంతారావు తన కొలీగ్, పైగా పరమ పిసినారి. ఆనందరావును చూడగానే అర్థమైంది కాంతారావుకు. ఎందుకంటే తన ఇంటికి మొహం వేలాడేసుకుని ఒక వ్యక్తి వస్తున్నాడంటే అతనికి అంతా అర్థమవుతుంది. నేనేమైనా నీకు సహకరించగలనా? పళ్ళి కిలుస్తూ ఎదురొచ్చాడు కాంతారావు. రాని చిరునవ్వులు బలవంతంగా రప్పించుకున్నాడు. నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని తెలుసుగా. అవసరం ఎదురువాడిది. అతడిని చూస్తే మండుకొస్తున్నా ఈ సమయంలో ఆదుకునే దైవదూత. ఫార్మాలిటీస్ పూర్తి చేశాక నీ బాకీని సాధ్యమైనంత త్వరలో తీరుస్తాను. ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెడదామని అనుకుంటున్నాను. అది రాగానే అంటున్న ఆనందరావుకు అడ్డు వచ్చి, ఛా, అంత తొందరేం వచ్చింది, నిదానంగానే తీరుద్దు గాని అభయమిచ్చాడు కాంతారావు. నీ ముల్లెం పోయింది, ఎంత లేటు అయితే అంత వడ్డీ వస్తుంది. మనసులో కసిగా ఉంది. విధి వైపరీత్యం. కూతురు పెళ్లికి కూడా ఎవరి ముందు చేయి చాపలేదు. అల్లుడు విపరీత కోరికలు తీర్చడానికి కాంతారావు గాడి ముందు నిలబడవలసి వచ్చింది. ఎంతో వైరాగ్యం ఆవరించింది. తన పేరును తలుచుకుంటే తన మీదే తనకే జాలి కలుగుతోంది. మార్కెట్లో పెరిగే ధరలకు నోరు కట్టుకుని భార్యతో బ్రతుకుతున్నాడు ఆనందరావు. పండుగ పేరిట అల్లుడు వచ్చాక అతని సంతోషం ఆవిరైపోయింది. స్వీ స్వీ కిచెన్లో గుబాళింపుకు చాలా కాలం తర్వాత నోరు ఊరుతోంది ఆనందరావుకు. కానీ తీర్చవలసిన అప్పు గుర్తుకు వస్తే అతని జిహ్వ చాపల్యం అణచివేసుకునేలా చేసుకుంటున్నాడు. ఒక బేసిన్ నిండా ఉల్లి పకోడీలు పట్టుకుని ఒక చేతిని పైట కొంగుకు తుడుచుకుంటూ టిఫిన్ రెడీ అంటూ డైనింగ్ దగ్గరకు వచ్చింది భాగ్యం. గరం గరం పకోడీలు ఆబగా తింటున్న అల్లుడిని చూస్తూ వెర్రి నవ్వు ఒకటి పులుముకున్నాడు తన మొహాన ఆనందరావు. అత్తయ్య, పకోడీలు చాలా బాగున్నాయి. అల్లుడి హార్ట్ఫుల్ పొగడ్తలకు మురిసిపోతున్న పిచ్చి భాగ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు. అమ్మా, రేపు పెసరగారెలకు
పప్పు నానబెట్టు. ఉల్లిగడ్డలు మరి కాసిన్ని వేయమ్మా. అన్నట్టు ఈరోజు మెంతికూర పప్పులో టమాటాలు బాగా కలపాలి. కోర్కెల చిట్టా విప్పుతోంది ప్రియపుత్రిక ఇందుమతి. అలా 4 రోజులు కరువు తీరా జహచాపల్యం తీర్చుకున్న తర్వాత ఆ సాయంత్రం తల్లిదండ్రులకు చెప్పింది ఇందుమతి. అమ్మా, నాన్న, మేము రేపు వెళదామని అనుకుంటున్నాము. సాయంత్రం 5 గంటలకు ట్రైను ఉంది అంది. సంతోషం తల్లి, ఎంతో హుందాగా చెప్పాడు ఆనందరావు. అదేంటి మరో 2 రోజులు అంటున్న భార్యకు అడ్డు వచ్చి, పోనీలే వెళ్ళనివ్వు భాగ్యం, అల్లుడుగారు మళ్ళీ ఆఫీసుకు వెళ్ళాలి, వాళ్లకు పనులు ఉంటాయి, ఇల్లు సర్దుకోవాలి అన్నాడు ఆనందరావు. నాన్న, మా ఇంటికి మార్కెట్ చాలా దూరం, అయినా అక్కడ ఇంత మంచి క్వాలిటీవి దొరకవు. రేపు ఉదయం 4 కేజీల టమాటాలు, 2 కిలోల ఉల్లిగడ్డలు తెస్తే తీసుకెడతాం. కూతురి మాటలకు నిర్వేదంగా మరో లోకంలోకి వెళ్ళిపోయాడు ఆనందరావు. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఆర్థిక నేరస్తుడినా? నా మీద ఏ సెక్షన్ ప్రయోగిస్తారు? ఇహంలోకి వచ్చిన ఆనందరావు ధైర్యంగా తన ఎదురుగా కూర్చున్న వారిని అడిగాడు. ఏమేవ్, ఓ చెంబుడు నీళ్లు పట్రా అరిచాడు. భర్త అరుపులకు కిచెన్ నుండి పైటకుంకుకి చేతులు రాసుకుంటూ ఆ ఘమేఘాల మీద అక్కడకు వచ్చింది భాగ్యం. అక్కడి పరిస్థితులను చూసి నోరు తెరిచినా క్షణంలో తేరుకుని, అయ్యో, వీరిని స్పృహలోకి తేవాలంటే ఒక చెంబుడు కాదు 2 చెంబులు కావాలి అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది. నీ మొహం, నువ్వు కిచెన్లోకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. అదిగో ఆ డైనింగ్ పక్కనే కుండ ఉంది, ఆ చల్లటి నీళ్లు తీసుకురా ఆర్డర్ జారీ చేశాడు ఆనందరావు. బాగుంది కదండి, చక్కటి కథ, నాకు నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.